మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి. మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అధికారం ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పడిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సిల్ చేసిన దాన్ని పబ్లిక్ హియరింగ్ కాకుండా ఇప్పుడు వదిలేని అంటే ఇది నిలబడిన కారణం మీరు కాదా? ఎందుకు మళ్ళీ పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ చేసిన అన్నాడు? ఇవన్నీ కూడా ఒకటి కాదు. రెండవది, ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఈ రోజున? 100% కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం. ఇది వాస్తవం. మరి మీరున్నప్పుడు కాదు కదా, మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు కదా. దేశ స్థాయిలో కాంగ్రెసు బీజేపీ 2 ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్, రాష్ట్రంలోనే ఇక్కడైనా అక్కడైనా. అంటే అందుకని తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మొత్తుకుంటా ఉన్నాం, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం. న్యాయ ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి చట్టమే కదా, పార్లమెంట్ చేసిన చట్టమే, రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 511 మాకు రావాలి, 199 ఆంధ్రకు పోవాలా. ఆ ప్రకారం ఏమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు చేయడం లేదు. డెఫినెట్గా వీళ్ళు వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రెండవది, మరి ఇంకో వైపున జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడండి కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తిగా అసలు పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, కాలువలు లేవు, శాంక్షన్ లేదు, కానీ జాతికి అంకితం చేస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది. తోలు తీస్తారని మాట్లాడదు కదా. ఈ రోజున చాలా ఏదో గొప్పగా పాలమూరు పట్ల ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరుకు అంగిని చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క తీస్తే నిన్న మాట్లాడేప్పుడు నేను కూడా కొంచెం విన్నా, పేపర్లో చూసిన, ప్లస్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్నా. పాలమూరు ప్రాజెక్టుకు 6,50,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినారని మాట్లాడాడు. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా. అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 8 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టులు మంజూరిచ్చి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైట్ ఫ్రమ్ 2008 to 2014 దాకా 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాన్ని, సరే మిగిలినటువంటి 3,000 కోట్ల 4,000 కోట్ల మిగిలిన వాటిని కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం నేను చేసినట్టుగా మాట్లాడుతున్నాను. అయినా ఇప్పటికి కూడా పాలమూరు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు ఈవెన్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఈరోజు కూడా ప్యాకేజ్ 29 2005 స్టార్ట్ అయింది. మరి మీరు 2010 నుంచి 2014 నుంచి 23 దాకా 10 సంవత్సరాలు ఉండి కూడా 1,60,000 ఎకరాలు బారేది పూర్తి కాలే. ఇప్పటికి కూడా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కాలే. ఇంకా ఇలా మీరేమో పాలమూరు ప్రాజెక్టు మీద ప్రేమతో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, కేసీఆర్నైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి 25 TMC రిజర్వాయర్ కట్టాల. 25 TMC రిజర్వాయర్ కట్టాల. మరి ఇప్పటిదాకా అక్కడనేమో మీ ఫామ్ హౌస్కు అనుకొచ్చేదాని కాడికి వచ్చినప్పుడేమో 50 TMC మల్లన సాగర్ కడతారు, కట్టొద్దని కాదు, మల్లసాగర్ కడతారు,
సుమారుగా 100 టీఎంసీల రిజర్వాయర్ కడతారు కేవలం 3-4 సంవత్సరాల్లో. మరి 10 సంవత్సరాలైన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి ఈ రిజర్వాయర్ 25 టీమ్స్ ఎందుకు కట్టలేదు? అదొకటి. గట్టు ఎత్తిపోతల పథకం ఇది 10 సంవత్సరాలు ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసి మేము అడిగినాం. జూరాల అనేది మొదటిది. జూరాలపైనే జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఉన్నాయి. సో నీరు సరిపోవడం లేదు, ఒక పంట కూడా సరిపోవడం లేదు. రిజర్వాయర్ కట్టండి అంటే గొప్ప హెలికాప్టర్లు వేసుకొని పోయేసి ఆడ మాట్లాడు కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం చేసి 10 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి తీయలే, మొదలు పెట్టలే ఈనాటికి కూడా. ఎందుకు? నిధులు లేకనా? నీళ్లుండే. నీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్రాజెక్టు పైన పాలమూరుకెళ్ళి ఎంపీగా గెలిచి ఇలా గుణాలు అక్కడి నుంచే కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేయలే. ఆర్డీఎస్ గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్, కరెక్టే. ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడు ఈనాడు కాదు, మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆర్డీఎస్ సంబంధించి 90,000 ఎకరాలు రావాలి, సుమారుగా నీళ్ళు రావాలి. మీరు మరి తుమ్మిళ్ళ లిఫ్ట్ అని పెట్టి అది కేవలం 10,000 ఎకరాలు రావట్లేదు. దానిలో కూడా రిజర్వాయర్ కట్టాలా? ఈనాటి కూడా రిజర్వాయర్ కట్టలే. తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా ఈనాటి కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత ప్రేమ వల్కపోతున్నాడు కేసీఆర్ పాలమూరు పైన. కేఎల్ రిజర్వాయర్లు కట్టలే, కల్వకుర్తి అంతర్భాగంలో 29 ప్యాకేజీ పూర్తి కాలే, ఈ ల్యాండ్ అక్విజిషన్ కాలే, రిజర్వాయర్స్ కట్టలే. గుడిపల్లి కాదు, గట్టు రిజర్వాయర్ కట్టలేదు, లిఫ్ట్ పెట్టలే. మరి తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా రిజర్వాయర్ కట్టే కార్యక్రమం చేయలే. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి, బాధ్యతారహిత పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేసే చాలా ఉంది. చాలా యూరియా గురించి మాట్లాడతాడు. అంటే అసలు యూరియా షార్టేజ్ అనేది ఎవరి కారణం? 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత.